వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం నుంచి ఇప్పుడు కూడా దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడి తన యొక్క సజీవ రెక్కల కింద మనల్ని ఎంతో ఆయన కాపాడినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నా ప్రతి వారు కూడా నా హృదయపూర్వక వందనములు. ఈ సమయంలో దేవుడు గత వారం నుంచి మమ్మల్ని కూడా ఎంతో దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఈ యొక్క పరిస్థితులు కూడా మన విధానం చూసినట్టయితే ఎక్కడ చూసినా ఏదో రకంగా అనేకమైన భయాందోళనలు, ఎక్కడ చూసినా సరే ఏదో ఒక చెడు యొక్క వార్తలు తప్ప మంచి వార్తలు మనం లేకపోతున్నాం. కాబట్టి మనం ఈ యొక్క స్థితిలో మనం ఉండకూడదు. లేదంటే ఈ యొక్క ఏదైతే జరుగుతున్న ఈ పరిస్థితుల గుండా మనం వెళ్ళకూడదంటే మనం చేయవలసింది కేవలం ప్రార్థన మాత్రమే. అంతకుమించి మనం చేసేది ఏదీ లేదు. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. సో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నారో అక్కడ మోకాళ్ళు వేయండి, మనం ప్రార్థన చేసుకోవచ్చు. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, నీ కొంతమందికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సమయాన్ని బట్టి ఇప్పుడు కూడా మాతో ఉండి మమ్మల్ని నడిపించారు, దాన్ని బట్టి వందనములు తండ్రి. ఇంకా మాతో ఉండి మమ్మల్ని నడిపించమని మాతో మాట్లాడమని అడుగుచున్నాం. నీకు రెక్కల చోట్ల తండ్రి భద్రపరచుకోమని అడుగుచున్నాం తండ్రి. ఎటువంటి తండ్రి బలహీనతలు పడకండి తండ్రి. మీరే ప్రతి ఒక్క తండ్రి బలమును శక్తిని దాయిచ్చమని అడుగుచున్నాం. ఈ యొక్క తండ్రి లైవ్ ప్రోగ్రాంలో తండ్రి మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. అలాగే తండ్రి పాటల్లో, ఆరాధనలో, వాక్యంలో ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడుగుండి నడిపించమడుచున్నాం. నీకు రెక్కల చోట్ల తండ్రి భద్రపరచుకోమడుచున్నాం తండ్రి. ఎటువంటి బలహీనతలు పడకండి తండ్రి. మీరే తండ్రి మాకు బలమును శక్తిని దాయిచ్చాము. నువ్వే తండ్రి కాపాడి దీవించి తండ్రి ఆశీర్వదించమని తండ్రి. అలాగే ఈరోజు తండ్రి చెప్పబోతున్న వాక్యంలో కూడా తండ్రి మాతో ఉండమని, నువ్వే కాపాడమని తండ్రి. మాలో తండ్రి అనేకమైన బలహీనతలు, అనేకమైన శక్తులు తండ్రి, అపవాది తండ్రి పనిచేస్తున్నప్పుడు తండ్రి మీరు మాలో ఉండే తండ్రి అపవాదిని మీరు వెళ్ళగొట్టమని అడుగుచున్నాను తండ్రి. నువ్వే తోడుగుండి నడిపించి బలపరచున్నాను తండ్రి. మా జ్ఞానము ఎందుకు ఎటుపాటు తండ్రి ఎందుకు పంచేది, కానీ నీ జ్ఞానంతో మేము బడికే విధానంతో ఇచ్చాను. నువ్వే తోడుగుండి నడిపించి దీవించి తండ్రి మీరు ఆశీర్వదించుకోండి. మా ప్రభు రక్షకుడైన సేనలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయమున పాటలు పాడుకుందాం. కాబట్టి బయటకు వచ్చి పాటలు పాడుతుంది మనం చేస్తాం. Bye.
హల్లెలూయా. నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నీ బ్రతికించుచున్నది. నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నీ బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నీ బ్రతికించుచున్నది. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోని నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని. నీలోని నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నీ బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని. నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నీ బ్రతికించుచున్నది. నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నీ బ్రతికించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. మనందరం పైకి లేచి నిలబడైతే ఆరాధన ఎక్కువ వెళ్తామండి. మీరున్న ప్రాంతంలోనే మీరున్న గ్రామంలోనే మీ గృహంలోనే దేవుని ఆరాధిద్దాము. కుటుంబంగా చేరి మనమందరం ఒక చోట చేరి మొదటి నుంచి చివరి వరకు ఆయన ఆరాధిద్దాము. ఎందుకంటే ఈ క్లిష్టమైన పరిస్థితులు కూడా మనం ఉన్నప్పుడు కూడా ఈ గడిచిన నెలంతా ఆయన సజీవ రేఖల కింద మనల్ని కాపాడి ఈ యొక్క 5వ నెలలో మనల్ని ప్రవేశపెట్టారు. అందుని బట్టి ఆయన ఆరాధిద్దాము. ఏ తెగులు మన గుడారంలో సమీపించకుండా మనల్ని కాపాడుతూ మనల్ని సంరక్షిస్తూ మనల్ని పోషిస్తున్న దేవుని మనం ఆరాధిద్దాము. ఇటు గొప్ప దేవుని ఆరాధించే భాగ్యం ఎవ్వరికీ లేదండి. ఎంతో మంది అన్యులు
ఇటు సమయం కానీ ఇటు తరుణం కానీ వారికి లేదు. అయినప్పటికీ జీవాధిపతి అయిన ఆ దేవుని ఆరాధించే భాగ్యం మనందరం కలిగి ఉన్నాము. దయతో అందరూ పైకి లేచి నిలబడి మీ యొక్క గృహాల్లోనే కుటుంబంగా ఎవరు అటు ఇటు తిరగకుండా ఆయన సన్నిధిలో గోసాడుదాము, ఆయన్ని ఆరాధిద్దాము. మన జీవితంలో ఈ 2020 సంవత్సరం గడిచిన 4 నెలలు ఆయన సజీవ రేఖల కింద మనల్ని కాపాడిన విధమును బట్టి ఆయన ఆరాధించుకుంటూ వద్దాము. గొప్ప దేవుడు తండ్రి, మీ కృప కానీ మీ ప్రేమ కానీ వర్ణించలేము. అంత మంచి దేవుడుగా మీరు ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. హృదయం వ్యాధులతో ఉన్నాయేమో ప్రభా తండ్రి, అడుగుదాం అందరినీ. ప్రభా, మా గృహంలో సమాధానం లేదు, ఎవరి గృహాల్లో సమాధానం లేదు, ఎవరి హృదయాలు వేదనతో నిండి ఉన్నాయో సహాయం కొరకు ఆదరణతో చూస్తున్న హృదయాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. దయతో వాటన్నింటినీ కూడా మీ వాక్యం ద్వారా నింపండి తండ్రి. ఈ సమయం ఇచ్చారు ప్రభా, సజీవ రైతుల కింద మమ్మల్ని ఉంచారు ప్రభా. దీన్ని బట్టి మీ స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం తండ్రి. దేవా, మీ కృప మీ ప్రేమ మీ వాత్సల్యత ఎంతో గొప్పది తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్నారు, మమ్మల్ని బలిపిస్తున్నారు. ఏ నామంలోనూ తండ్రి అని పిలిచే భాగ్యము, కుమార్తెలను కుమారుడులను స్వీకరించే భాగ్యం లేదు తండ్రి. అది మీ నామంలోనే ఉంది తండ్రి. ఇటు ఘనమైన నామము, ఇటు శ్రేష్టమైన నామం మీరు మాకు అనుగ్రహించుకుంటూ వచ్చారు ప్రభా. దేవా, మీ కృపకై వందనములు, మీ ప్రేమకై వందనములు. దేవా, ఏ ఒక్కరు తండ్రి ఎటువంటి సమస్యలతో వేదన పడుతున్నారో ప్రభా, వారి సమస్యలు తీర్చండి ప్రభా. తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చారు ప్రభా. అయ్యో, సహాయం కోసం ఎదురు చూస్తున్నారేమో తండ్రి. మీరు సహాయకుడు ఉన్న దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు తండ్రి. దేవా, ఈ ఘనమైన నామాన్ని ఆరాధించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించుకుంటూ వచ్చారు ప్రభా. అందును బట్టి వందనములు తండ్రి. పాట ద్వారా తండ్రి, ఈ యొక్క ఆరాధనలో తండ్రి ఆ దినము సౌలు, అపోస్తులైన సౌలు తండ్రి, పౌలు ఏ విధంగా చెరసాలలో బంధింపబడినప్పుడు తండ్రి మిమ్మల్ని పాటల ద్వారా ఆరాధించినప్పుడు వారికి ఉన్న ప్రతి బంధకాలు తెరిచే దేవుడుగా మీరు ఉంటున్నారు. ఈ దినము ఏ కుటుంబం తండ్రి లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న వారి ఏ హృదయాలు తండ్రి బంధకాలతో బంధింపబడి ఉన్నాయో వారి బంధకాలను విడుదల చేయండి తండ్రి. ఆత్మతోనూ సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకోవాలిగా తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని మార్చండి ప్రభా. ఏ హృదయం చెప్పుకోలేని స్థితిలో, ఎటు తోచి దిక్కు తోచిన స్థితిలో ఉన్నారేమో ప్రభా, వారి యొక్క ప్రతి వేదనను మీరు తీసివేయండి తండ్రి. వారికి సంరక్షకుడుగా ఉండండి ప్రభా. దేవా, ఇటు ఘనమైన నామము, ఇటు శ్రేష్టమైన నామం మీరు మాకు ఇచ్చారు ప్రభా. మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నట్టుగా పాటల ద్వారా మా మధ్యలోకి దిగి రండి ప్రభా. మాతో మీరు మాట్లాడండి ప్రభా. దయగల దేవుడవు తండ్రి, కృపామయుడవు తండ్రి. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఇన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అందరం పాడదామండి. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా
ఇంతవరకు మాతో ఉన్నారు తండ్రి. మా గృహాల్లో మీరు వచ్చారని తండ్రి, మా చుట్టూ మీరు ఉన్నారని ప్రభావ మేము నమ్ముచున్నాం తండ్రి. ఇంత మంచి దేవుడుగా, ఇంత మంచి ప్రభువుగా, ఎంతో గొప్ప ఉచితమైన రక్షణ వస్త్రాన్ని మాకు ధరింపచేసి ఈ పాద పద్మంలో చెంత చేరి మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని కనపరిచి, మిమ్మల్ని పూజించే భాగ్యము ప్రభా నామాచరణ మీరు మాకు ఇచ్చుకుంటూ వచ్చారు ప్రభా. అందుని బట్టి వందనములు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. దేవా మిమ్మల్ని ఆరాధించే తండ్రి, మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించుకుంటూ వచ్చారు ప్రభా. ఇంత మంచి దేవుడుగా, ఇంత మంచి ప్రభువుగా మా పక్షాన్ని ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ తండ్రి, మీ ఒక్కరిమే కాదు తండ్రి, మా బంధువర్గ కుటుంబాలన్నింటినీ కూడా సజీవ రెక్కల కింద భద్రపరుస్తూ తండ్రి, ఏ తెగులు మా గొడవలను సమీపించకుండా ఎలాంటి తండ్రి నష్టాల్లోనూ కష్టాల్లోనే ఉండకుండా మరి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు తండ్రి. దేవా మీ కృపకే వందనములు తండ్రి. మా సంఘ బిడ్డలందరినీ మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. వారి యొక్క పని పాటల్లోనూ, వారి రాకపోకల్లో మీ కృపను మీరు తండ్రి అందించుకుంటూ వస్తున్నారు తండ్రి. అందుని బట్టి వందనములు. ఏ గృహంలో సమాధానం లేదు, సమాధానం అనుగ్రహించండి. ఏ ఒక్క అశాంతితో ఉన్నారో ప్రభు ప్రభా, మీ కృప, మీ ప్రేమ, మీ వాత్సల్యత మా పక్షాల నుంచి మమ్మల్ని నడిపించుకుంటూ వస్తున్నారు తండ్రి. దేవా మాకు తండ్రిగా, మా ప్రభువుగా మీరు ఉంటూ మమ్మల్ని నడిపించుకుంటూ తండ్రి, మిమ్మల్ని తండ్రి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుకుంటూ వచ్చారు ప్రభా. దేవా ఇది కృపను, ఇది ప్రేమను ఈ రకంగా లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని ఆరాధించే కృపని మాకు ఇచ్చారు ప్రభా. త్వరలో మా మధ్యలో సంతోషకరమైన దినాన్ని దయచేసుకుంటూ వస్తారని నమ్ముతున్నాం తండ్రి. దేవ ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న మా ప్రియ సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిలో మీ కృపను, మీ ప్రేమను విస్తరింపచేయండి తండ్రి. తండ్రి మీ వాక్య సందేశంలోకి వెళ్తున్నప్పుడు మీ దాసులు నిలబెట్టండి ప్రభా. వారి నోటికి మీరు పూరగా ఉండండి ప్రభా. ఈ వాక్యం ద్వారా ప్రభా మా హృదయాలను పదిలపరచండి ప్రభా. మీరే మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించి తండ్రి, ఇది గొప్ప కృపను, ఇది గొప్ప ప్రేమను మీరు మాకు ఇచ్చినందుకు మరొకసారి హృదయమారా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ కొద్ది ప్రార్థన, ఈ కొద్ది ఆరాధన తండ్రి హృదయపూర్వకంగా సమర్పించుకుంటూ వస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ సమయంలో మనందరం కూడా గత 2 వారాల నుంచి కూడా మనం ప్రకటన గ్రంథము రాకడ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈ సమయంలో కూడా మనం ఇక రాకడ యొక్క గుర్తుల గురించి కూడా మనం అనేక రకాలుగా ఇంకా బోధించబోతున్నాం. అలాగే ఈరోజు నా యొక్క టాపిక్ అంశం ఏంటంటే 666 ముద్ర, అలాగే మైక్రోచిప్. సో దీని గురించి ఈరోజు నేను చెప్తాను. అయితే ఈరోజు నేను 666 ముద్ర సో ఏ విధంగా ఉంది, ఏ విధంగా వచ్చింది, అలాగే దానికి అర్థం ఏంటి, దాని గురించి ఈరోజు నేను చెప్పడానికి ఆశపడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఈ వాక్యాన్ని వినండి. ఈ సమయంలో మనం గ్రహించినట్టయితే 7 ఏండ్ల శ్రమకాలము అంటే 7 సంవత్సరంలో అపవాది అంటే యాంటిక్రైస్ట్, అంచుక్రీస్తు ఈ లోకాన్ని పరిపాలిస్తాడు. కాబట్టి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు విడవబడతారు. సో విడవబడిన గుంపు ఇక్కడ ఏమవుతుందంటే 7 ఏండ్ల ఆ యొక్క పరిపాలనలో ఉంటారు. మిగతా ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని ఎవరైతే ఉంటారో సంఘమంతా ఎత్తబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అపవాది ఏ విధంగా ఉంటాడంటే యెరూషలేము అంటే జెరూషలేము, ఈ యొక్క యెరూషలేము ప్రజల యొద్దకు వచ్చినప్పుడు ఆ యొక్క పరిపాలన చూసి
వీళ్ళందరూ కూడా అతను యేసు ప్రభు కాదని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే వీరిని యెరూషలేము అంటే ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడ యెరూషలేములో ఉన్న ప్రతి వారిని కూడా తరివేస్తే వాళ్ళు ఒక అడవి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దాక్కోవడం జరుగుతుంది, అక్కడ నివసిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క యెరూషలేము క్యాపిటల్ ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ని ఈ యొక్క అంత్యక్రీస్తు యాంటిక్రీస్తు ఏం చేస్తారంటే దాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఇలా ఆక్రమించుకొని దాని తర్వాత ఈ ప్రపంచాన్నే ఏలడం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి సో ఇటువంటి సమయంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ యొక్క పరిపాలనలో ఉంటారన్నమాట. అంటే ఎవరైతే విడిచిపెట్టబడ్డారో సంఘం ఆల్రెడీ ఎత్తబడుతుంది, అది మధ్యాకాశంలో మనం ఎవరైతే ఎత్తబడతారో అందరం కూడా చూస్తూ ఉంటారు. కానీ ఈ 7 శ్రమలు కూడా ఏంటంటే ఈ అపవాదికి అంటే ఈ యొక్క అంత్యక్రీస్తుకి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, ఒక ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు, సరే నీ ఇష్టం పాలించుకున్నట్టు. కాబట్టి ఈ 7 శ్రమకాలంలో వీళ్ళందరూ కూడా అధికమైన శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక పక్క నుంచి పైనుంచి బోర్ల ధ్వనులు అనేకమైన శబ్దాలు వస్తూ ఉంటాయి, కింద నుంచి ఇక్కడ అంత్యక్రీస్తు పరిపాలిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి సమయంలో ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క పరిపాలనలో ఉండడం జరుగుతుంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క అంత్యక్రీస్తు చేసే ఒక పని ఏంటంటే ప్రపంచం అంతా ఏళ్తాడటండి. ఎక్కడ ఒక యెరూషలేములో కూర్చొనే మొత్తం ప్రపంచం అంటే ఒక ఊరని లేదు, ఒక జిల్లా అని లేదు. గమనించేయండి, ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక జిల్లా కలెక్టర్ ఉంటాడు, మొత్తం అంతా చూసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక దగ్గర నుంచి వచ్చాడంటే ఒక దగ్గర నుంచి మళ్ళీ రాలేడు, అంటే ఇక్కడ చూసుకోవలసిన అక్కడ చూసుకోలేడు. కానీ ఇలా కాదు. కానీ ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే మొత్తం ప్రపంచం ఖండం దాటి కంట్రీస్ దాటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రజలు ఉన్నప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడట. హల్లెలూయా. సో ఏ విధంగా సాధ్యమవుతుంది? అది సాధ్యమేనా? ఒక మనిషి మొత్తం ప్రపంచం యావత్తు పాలించడం అనేది అది ఎంతవరకు సాధ్యపడుతుంది అని అనుకుంటే కనుక ఒక క్లియర్ కట్గా మనకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క ఏదైతే టెక్నాలజీ అనేది కనిపిస్తుందో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, ఇప్పుడున్న ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిపోయింది. సో కంప్యూటర్స్, ఇంటర్నెట్, అలాగే ప్రతిదీ కూడా అన్నీ కూడా ఏమవుతుందంటే అంత్యక్రీస్తుకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకనగా ఈ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో మనం ఇక్కడ చూస్తే ఎదుటి వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు, అదేంటంటే వెబ్ క్యామ్ అంటారు. సో దాని ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఒక సిస్టమ్ పెట్టుకుంటున్నాం, ఆ యొక్క వెబ్ క్యామ్ ఎదుర్కొంటూ ఉంటుంది. మనం చూస్తున్నప్పుడు ఎదుటివాడు కూడా ఆ వెబ్ క్యామ్ ద్వారా చూస్తున్నాడు. అంటే ఎక్కడో ఉన్న మనిషి మన ఇక ముందుగానే కనిపిస్తున్నాడు, ఎందుకంటే ఎక్కువ టెక్నాలజీ ఇంకా వచ్చేసాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఏ విధంగా పరిపాలిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా ఇప్పుడు పెరిగేది, అలాగే మనం జీవించేది అంతా కూడా ఎవరి కోసం అంటే అంత్యక్రీస్తు పరిపాలన విధానంతోనే ఈ టెక్నాలజీ అంతా నడుస్తుంది. ఇప్పుడు మనం అనుకోవచ్చు, సో బాగానే వచ్చింది, చాలా నాలెడ్జ్ ఉంది, అలాగే టెక్నాలజీ కూడా బాగా పెరుగుతుంది, సో దీని ద్వారా చాలా బాగుంది అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ టెక్నాలజీ పెరిగేదంతా కూడా కేవలము అంత్యక్రీస్తు కోసమే. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో తెలిస్తే అంటే ఒక శాటిలైట్ ద్వారా కూడా ఈ ప్రపంచాన్ని విధంగా ఉండొచ్చు. ఇది ఒకటి కూడా అంత్యక్రీస్తుకి సహాయపడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము చూడండి ఒకసారి. ప్రకటన 13 17-18 చూసినట్టయితే
గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తన కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. హల్లెలూయా. గమనించండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ చదివిన ప్రకారము కూడా ఈ 666 యొక్క ముద్ర ఏ విధంగా ఉంది? ఇది మనిషినికే అట. ఇది దేవునికో లేకపోతే ఎవరికో కాదు, అపవాదికి అలాగే మనుషునికి ఈ యొక్క సంఖ్య అనేది ఇక్కడ లెక్కించబడింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏ విషయమైనా సరే మనం ఆలోచించినట్టయితే ఈ అంత్యక్రీస్తు ఇక పరిపాలనలో ఈ 666 ఇక ముద్రను ప్రతి వారు కూడా వేసుకోవాలటండి. అది ఎక్కడ నుదుటి మీద అయినను లేదంటే చేతి మీద అయినను ఎక్కడొక్కడ కంపల్సరిగా ఆ యొక్క మృగము యొక్క ముద్ర అనేది వేయించాలి. లేకపోతే ఏమవుతుందటండి, క్రయ విక్రయాలు అంటే ఎటువంటి వారికి కూడా ఎవరైతే వేయించుకోలేదో వారికి ఎటువంటి వస్తువులు అంటే రేషన్ కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, లేదంటే ఒక డిమార్ట్ కన్నా లేదంటే ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఆ ముద్ర లేకపోతే ఎక్కడ కూడా నీకు ఏ సరుకులు కానీ లేదా ఏ వస్తువులు కానీ నువ్వు ఏది కూడా తీసుకోలేవు. ఎందుకంటే ఆ ముద్ర అనేది ఉండాలి. అది ఎవరికి సాదృశ్యం అంటే అంత్యక్రీస్తుకి సాదృశ్యం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా అంత్యక్రీస్తుకి ఇది మనకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఎవరు వేయలేదో వారు ఏం చేయబడతారంటే ఇంకా వాళ్ళకి ఎటువంటి విక్రయాలు అనేది జరగవు. చాడేటప్పుడు ఎంత ఇబ్బంది. కాకపోతే ఎవరైతే బుద్ధి లేకుండా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవుని మీద భయభక్తులు లేరో వాళ్ళందరూ కూడా వేయించుకుంటారు. అన్యులు కావచ్చు ఎవరైనా సరే. కానీ క్రైస్తవులుగా ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ముద్ర అనేది వేయించుకుంటే కనుక మనం పరలోక రాజ్యం చేరుకోలేము. హల్లెలూయా. సో ఈ 666 యొక్క ముద్ర యొక్క విధానం ఏంటంటే ఫస్ట్లోని 6వ దినమున దేవుడు మనిషిని చేశాడు. ఏం చేశాడంటే 6వ దినాన మనిషిని దేవుడు చేయడం జరిగింది. అలాగే 6 దినములు ఏం చేయాలి? పని చెయ్యండి. సో 7వ దినము దేవుడికి, 7 అనగా దేవునికి సాదృశ్యము. సో 6 అనగా మనుషులకి అపవాదికి సాదృశ్యము. అలాగే హెబ్రీ దాసుడు విడిపించడానికి అక్కడ 6 సంవత్సరములు పని చేయాలి. అంటే 666 ముద్ర అనేది ఇటు రీతిగా మనకి తెలుస్తుంది కనుక సో ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటుందంటే ఎవ్రీథింగ్ 666 ముద్ర ఎంచుకున్న ప్రతి వారికి, అలాగే భూమి మీద విడిచిపెట్టిన ప్రతి వారికి కూడా ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే కంట్రోల్ చేస్తాడట. చూడండి, మనం ఇక్కడ ఒక టీవీ ఉంది, ఒక రిమోట్ ఉంది. రిమోట్తో మనం ఏం చేస్తాం? చాలా మారుస్తాం, వాల్యూమ్ పెంచుతాం, తగ్గిస్తాం, ఇవన్నీ చేస్తాం. అంటే మన చేతిలో ఒక రిమోట్ ఉంది కనుక మనం ఇష్టానుసారంగా మనం చేస్తాం. అలాగే ఈ అంత్యక్రీస్తు యొక్క చేతిలో కూడా మనము ఎలా ఉంటామంటే ఒక పరికరంగా మనం ఉండి అతని యొక్క చేతిలో ఏముంటుందంటే ఒక రిమోట్ ఉండడం జరుగుతుంది. సో దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా నేను ఒకటి చూడండి, ఇప్పుడు శాటిలైట్ ఉంది, ఒక టీవీ వస్తుందంటే కారణం ఏంటి? ఇప్పుడు ఒక్క సెకండ్లో, ఒక 2 సెకండ్లో ఏమవుతుందంటే ఇది టెలికాస్ట్ అవుతుంది. ఎలాగవుతుంది? అక్కడ 2 సెకండ్లో
ఎక్కడికి వెళ్తుంది? మద్రాస్ వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 సెకండ్లు అక్కడ శాటిలైట్కి వెళ్తుంది. సో మళ్ళీ 2 సెకండ్లో మన టీవీ మన డిస్క్ వస్తుంది. అంటే 6 సెకండ్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. 6 సెకండ్లో మొత్తం కూడా ఈ యొక్క టెలికాస్ట్ రావడం జరుగుతుంది. గమనించండి ఎంత ఫాస్ట్గా ఉన్నదో. కాబట్టి ఈ యొక్క శాటిలైట్ ఇవన్నీ కూడా అపవాది ఏం చేస్తాడంటే ఉపయోగించుకుంటాడు. అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే ప్రతిదీ కూడా ఇక అంత్యక్రీస్తు ఏం చేస్తూ ఉంటాడంటే ఎవరైతే విడవబడ్డారో అందరినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి? అటువంటి ముద్రను కానీ ఏమి వేయించుకోకూడదు. ఎందుకంటే ఇటువంటి సమయంలో కూడా వాడు జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 రకాలుగా ఉన్నారు. ఒకరు ఎవరైతే ఆ యొక్క ముద్రను వేయించుకోలేదో వాళ్ళు హతసాక్షులుగా మిగిలిపోతారటండి. హతసాక్షులు అవుతారు. అదే ముద్ర వేయించుకోకుండా మామూలుగా ఉంటే కనుక ఆ దేవుడు రాకడ వచ్చినప్పుడు అంటే దేవుడి ప్రజలు ఎవరైతే సంఘం ఉన్నారో దేవుడిని నమ్ముకున్న రక్షణ తీసుకున్నవారు ఏమవుతారంటే దేవుడి సమయంలోకి ఎత్తబెడతారు. కానీ ఎవరైతే అన్యులు ఉన్నారో ఆ అన్యులు ఆ సమయంలో ఒకవేళ దేవుని తెలుసుకొని మారుమనసు పొంది అప్పుడు ముద్ర ఎంచుకోకుండా ఉంటే గనక అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు హతసాక్షులు అవ్వాలన్నమాట. అంటే వాళ్ళు చంపేస్తారు. అంటే ఇక్కడ ఏంటి? ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుంటే ఆ యొక్క ఎవరి ద్వారా మనం చంపించబడకుండా ఎవరి ద్వారా మన హతసాక్షులు అవ్వకుండా మనం ఎత్తబడతాం. ఒకవేళ కనుక ఆ యొక్క సమయం వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు మారు మనసు పొంది ఉన్నావు కనుక ఒక ముద్ర ఎంచుకోకపోతే కనుక అప్పుడు వారు నిన్ను చంపుతారు. అప్పుడు హతసాక్షులుగా మిగిలిపోతారు. అంటే విడవబడిన వారు కూడా ఒకవేళ ఆ సమయంలోన ఒకవేళ దేవుణ్ణి తెలుసుకుంటే కనుక హతసాక్షులు అవ్వాలి. సో ఈ హతసాక్షులు అయ్యే బదులు ముందుగానే దేవుని మనం నమ్ముకొని ఆయన విశ్వసించి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు వచ్చేసరికి మనం ఎత్తబడతాం. అప్పుడు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఎవరు ఏం చేస్తున్నారు, దేవుడు ఎలా పరిపాలిస్తున్నాడో అంత్యక్రీస్తు, ప్రజలు ఎలా బాధించబడుతున్నారో ఇవన్నీ కూడా మనం ఆ యొక్క మధ్య ఆకాశం నుంచి మనం గమనించవచ్చు. గనుక ఇక్కడ ఏంటంటే ప్రతి వారు కూడా వారికున్న సమయాన్ని వారికున్న విధానాన్ని కూడా దేవుడికి అప్పగించాలి. ఇంకా ఎవరైతే మారుమనసు పొందకుండా ఎవరైతే ఉన్నారో ఎవరైతే దేవుడిని తెలుసుకొని కూడా రాలేకుండా ఉన్నారో వారి గురించి నేను చెబుతున్నాను ఈరోజు సమయంలో. ప్రతి వారు కూడా దేవునికి సన్నిధికి రండి, మారుమనసు పొందండి, దేవుణ్ణి మీ యొక్క హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించండి, మీ హృదయపూర్వకంగా దేవుణ్ణి స్వీకరించండి. ఎందుకంటే రానున్న రోజులు ఇంకా భయంకరమైన రోజులుగా మనకు కనిపిస్తున్నాయి. ఇంకా నేను ఎన్నో అనేకమైన అంశాలు ఇంకా చెప్తున్నాను మీకు. సో ముందుగానే చెప్తున్నాము కనుక మీరు తెలుసుకొని దేవుని ఆరాధించండి. అటు ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతో దీవిస్తాడు. ఆయన వచ్చే సమయంలో మీరు ఎత్తబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకున్న విధానం బట్టి మనకున్న స్థితిని బట్టి కూడా మన దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మనం గమనించవచ్చు. ఎక్కడ చూసినా అనేకమైన భయాందోళనలు, ఎక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు, ఏ సమయంలో ఏమవుతుందో అర్థం కావట్లేదు. అలా ఈరోజు ఉన్నవాడు రేపు పొద్దున కనపడతలేదు. సో ఏ విధంగా అవుతుంది అనేది ఎందుకంటే ఆయన రాబోతున్నాడు కనుక ఎన్ని కూడా చూచున్నాం, మనకి ముందుగానే చెబుతున్నాము కనుక ప్రతి వారు కూడా వినండి, విని దాని దగ్గర మారుమనసు పొందండి. మీరు మారుమనసు పొందినట్టయితే, రక్షణ తీసుకున్నట్టయితే కంపల్సరిగా మీరు ఆయన వచ్చేసరికి మీరు ఆయనతో పాటు ఎత్తబడతారు. హల్లెలూయా. సో అలాగే ఇక అసలు ఈ స్పెషల్ ఈ యొక్క 666 ముద్ర, అలాగే దాన్ని ఏమంటారంటే చిప్ లేదా బయో చిప్ అనే విధానం గురించి వచ్చేవారు నేను మీతో సంభాషిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని విని బలపడండి. అంతేగాని ఈ వాక్యాన్ని వినే వదిలేయవుతుంది. ఎందుకంటే గ్రామ రోజులు ఈ వాక్యం అందుతుందో అందదో కూడా తెలియదు. ఎక్కడ చూసినా ఏదో రకంగా క్రైస్తవతాన్ని పారదోయాలి అని చెప్పేసి చాలామంది చూస్తున్నారు. కానీ అది అవదనుకోండి. ఎందుకంటే అనేక మంది
పూర్వంలో కూడా అనేక మంది క్రైస్తవులను చంపారు, హతసాక్షులు అయ్యారు, దేవుని కోసం చనిపోయారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, చంపేస్తే దేవుడికి విధానం పోద్ది కదా, ఇంకా ఆయన నామం ఇంకెక్కడ ప్రాబ్లం అవ్వదు కదా, దేవునికి మాట యేసున్న మాట ఎక్కడ ప్రపంచంలో వినపడదు కదా అనుకున్నారు. కానీ మనుషులతో చనిపోయారు తప్ప, కానీ దేవుని యొక్క వాక్యం ఎక్కడ చనిపోదు. ఎందుకంటే ఆయన నిరంతరం ఉన్న దేవుడు. మూర్ఖమైన ప్రజలు, బుద్ధి లేని వారు ఎటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం అనేది ఎక్కడ అయినా సరే అది ఆగదు, అదొక బాణంలో వల్ల దూసుకెళ్ళిపోతుంది. దాని ఆపేక్షత ఏ మనుషుడికి లేదు. మనుషులు చంపగలవేమో కానీ దేవునికి వాక్యాన్ని నువ్వు చంపలేవు, దాన్ని అడ్డించలేవు. గనుక ప్రతి ఒక్కరు కూడా ఎగిరిపోయారటని మనం చేస్తున్నాం. ప్రతి వారికి కూడా దేవుని యందు నిలకడగా ఉండండి, దేవుని యందు ఉండండి, ప్రార్థించండి. రానున్న రోజు అతి భయంకరంగా ఉన్నాయి కనుక ప్రతి వారికి కూడా ప్రార్థించండి, ప్రార్థనలో ఉండండి. ఈ వాక్యాల ద్వారా మీరు విని గొప్ప మహిమ పొందాలని నేను ప్రియపూట కోరుతున్నాను. సో ఈ సమయంలో కూడా మనందరూ కూడా కలిసి ప్రార్థిద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంకా వైరస్లు అనేకమైన ఇంకా విస్తరిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్యలు. మన వైజాగ్లో ఆ గ్యాస్ యొక్క లీకేజ్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, ఎంతోమంది చనిపోయారు. అలాగే ట్రైన్ యాక్సిడెంట్, అది కూడా 14 మంది అలా ఉండగానే ఆ గూడ్స్ బండి వల్ల చనిపోయారు. అంటే ఎక్కడ చూసినా ప్రమాదాలు తప్ప మనకి మంచి అనేది ఎక్కడ మనం వింటలేదు. కనుక అటువంటి స్థితిలో మనం ఉండకూడదు అంటే మనం చేయవలసింది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మనం అటు నుంచి మనం తప్పించుకోవాలి, ఆ యొక్క విధానం నుంచి మనం తప్పించుకోవాలి. నేను దేవుడు ఇంకాను మనల్ని కాచి కాపాడుతున్నాడంటే కేవలం ఆయన కృప ఉంది కాబట్టి ఆ కృప నుంచి మనం తొలగిపోకూడదు. ఇంకా ఆ కృప మనకి ఇంకా మనతో ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కంపల్సరిగా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. సో అటు కృపను, అటు యొక్క దీవెనలు నీ కుటుంబాలకు కలుగుగాక. ఆమేన్. సో ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడ మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేసి ప్రార్థించండి. సో ఈ సమయంలో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో అందరూ కూడా ఉండండి. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకొచ్చు. కృపగల దేవ, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. నీ కృపను, ప్రేమను, నీ పరిశుద్ధాత్మను దయచేయండి. ఇదిగో ఎంతవరకు ప్రభా పాటల్లో ఉన్నారు, వాయిద్యాల్లో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు, నీ దాసులతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, ఎటు చూసినా భయంకరం దినం, ఏ దినం ఏది సంభవిస్తుందో అది మాకు తెలియదు అన్నావు తండ్రి. అవును ప్రభా, ఏ నిమిషం ఏ క్షణం మాకు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడివి. ఏ అపాయం కలుగునను నాయన ఉపాయం ఇచ్చి తప్పించే గొప్ప రక్షకుడివి. అయ్యా, నమ్ముటి నీ వలైతే సమస్తము సాధ్యమన్న దేవుడివి. ఇదిగో ప్రభా, నిన్ను నమ్ముచున్నాము. నీ ఆత్మతో, నీ కృపతో ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తండి, ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి. అయ్యా, ఏ అపాయాలు ఏ గుడారాలకి సమీపించకండను, ఏ తెగులు ఏ గుడారానికి సమీపించకుండాను కాపాడండి. ప్రతి గృహము ప్రభా ఒక మందిరముగా చేయండి. ప్రతి ఒక్క హృదయాలతో నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను. నువ్వు జీవాధిపతి అయిన దేవుడివి, నువ్వు మహిమగల రాజువు తండ్రి. నీ నామం, నీ కృప, నీ ప్రేమ ఎంతో బలమైనది తండ్రి. నీ సాక్షిగా నడిపించండి అయ్యా. జరుగుతున్న ఈ అపాయాల నుంచి తప్పించండి ప్రభా. మహిమకరంగా, దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా నడిపించమని అయ్యా. మరి ఈ సమస్యలన్నీ సాల్వ్ చేయండి. ఈ తెగుళ్ళన్నీ యేసయ్య నామంలోనే స్వస్థత పడాలి ప్రభా. నీ ఏ నామం నాయన ఘనమైన నామం కాదు ప్రభా. నీ నామం గొప్పది, నీ శక్తి గొప్పది, నీ కృప గొప్పది. అందుకని ప్రభా, యేసయ్య నామంలోనే స్వస్థత ఉంది, యేసయ్య నామంలోనే బలముంది ప్రభా.
అన్నీ నీ పాదాల యొద్ద పెడుతున్నాము. నువ్వే కనికరించండి. వారం నుంచి మళ్ళా వారం వరకు నీ రెక్కల చాటున చిలువు చాటున మరుగుపరచండి అయ్యా. బిడ్డలందరూ ఎక్కడెక్కడ ఉన్నారు ప్రభా, బిడ్డలందరినీ ముట్టండి. ప్రతి ఒక్క బిడ్డలతో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను. నీ సాక్షిగా బిడ్డలు నడిపించమని అడుగుతున్నాను. నీ కృపను ప్రేమను బిడ్డలపై దయచేయండి అయ్యా. నీ పరిశుద్ధాత్మను తోడుండి సహాయపడమని అయ్యా. ఆదివారం నుంచి మళ్ళీ అది నీ రెక్కల చాటున చిలువు చాటున మరుగుపరచండి. ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడమని యేసయ్య నామములో మేమందరం కలిసి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, గుళ్ళు తెరవబడడానికి ప్రభా అయ్యా, ఇది విడుదల చేయడానికి నీ కృప చూపమని అతి త్వరలో నాయన మేమందరం కలిసి నేను ఆరాధించే భాగ్యాలు మా అందరికీ దయచేయమని అయ్యా. ప్రతి సేవకులు, సేవకుల కుటుంబాల సంఘాలను సమస్తము నీ పాదాల యొద్ద పెడుతూ నువ్వే దీవించి ఆశీర్వదించమని, ఎటువంటి శోధనలైనా తొలగించే శక్తి నీకు ఉంది కనుక ప్రభు అపాయాల నుంచి, ఉపాయం నుంచి తొలగించండి. ప్రతి ఒక్క బిడ్డలతో నువ్వు మాట్లాడి దీవించి ఆశీర్వదించమని నీ ప్రతి ఒక్కటి నీ గాయప నష్టాలకు అప్పచెప్పు. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణం. అపవాదికి అనంత నాశనం కలుగును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఇది సమయంలో కూడా నేను చెప్తున్నది ఏంటంటే, ఆ శుక్రవారం కూడా నేను లైవ్ ప్రోగ్రామ్ ఇస్తాను. ఈ యొక్క ఏదైతే సెకండ్ పార్ట్ మైక్రో చిప్, అలాగే ఒక బయో చిప్ గురించి కూడా నేను శుక్రవారం నాడు చెప్పాలని ఆశపడుతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సమయంలో అందరూ కూడా మీరు విని ఇంకా దైవదేవులు పొందాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ యొక్క ఇలాగైనా దేవుని యొక్క వాక్యం మనకు అందుతుంది కనుక మనం అశ్రద్ధ కాకుండా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని యొక్క వాక్యాన్ని మన దైవదేవులు పొందుతాం. కాబట్టి కూడా మీ అందరూ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, అందరూ కూడా ఏదైతే మీరు వాక్యాన్ని వింటున్నారో దాన్ని అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా విని దాన్ని బట్టి మీరు పాటించండి. అలాగే దేవుని యొక్క రాకడికి సమీపంలో ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే, దేవుడు ఎలా వస్తారా, కన్నురెప్పపాటున ఆయన వస్తున్నాడని చెప్పాడు కనుక కన్నురెప్పపాటున రాబోతున్నాడు కనుక మనం ఏం చేయాలంటే సిద్ధపాటుతో ఉండి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు కంపల్సరిగా దేవుడు మనం ఆయనతో వచ్చినప్పుడు మనము కూడా ఆయనతో ఎత్తబడేవారు. హల్లెలూయా. సో కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి, మీ కుటుంబం ప్రార్థన చేయండి. దయచేసి ఇక వాక్యాలు లేవు కదా, ఆరాధన లేవు కదా అని చెప్పేసి నిష్టానుసారంగా మీరు జీవించవద్దు. దయచేసి వాక్యం మాత్రం కంపల్సరీగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మీరందరూ కూడా దైవదేవుని పొందండి. సో మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తాను.